తప్పదని ఒప్పేసుకున్నాడు. It's a family party. It's a family party. పొద్దున్న టిఫిన్ కూడా తెల్ల పోయి టిఫిన్ కూడా చేసింది. పొద్దున్నే ప్లేట్ పట్టుకుని అది అడిగావా నన్ను? వద్దురా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ఈరోజు మా అబ్బాయికి మంగళ స్నానం. మా డెకార్ ఎలా ఉంది? మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మాకంటే వచ్చిన గెస్ట్లు అందరూ ఆ ప్రాపర్టీస్ అన్నీ యూస్ చేసుకొని బ్యాక్ డ్రాప్ యూస్ చేసుకొని చాలా ఫొటోస్ దిగారనమాట. ఓన్లీ హల్దీ ఈవెంటే కాదు, మా ఇంట్లో జరిగిన ఎవ్రీ ఈవెంట్కి వాళ్ళే డెకార్ చేశారు. విల్వ వాళ్ళ ఇన్స్టా పేజ్ని నేను కింద ట్యాగ్ చేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఎలా ఉంది ఏంటి అనేది మీరే మా కమింగ్ అప్ వీడియోస్లో చూద్దురు. కానీ ఒక్క దానికి మించి ఇంకొకటి ఉంది అనమాట. ఇంట్లో వ్రతం అండ్ మెయిన్ ఫంక్షన్ అయితే అదిరిపోయింది. సన్నాయి వాయిద్యాలతో చాలా సాంప్రదాయంగా రిక్కిని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టాము. అమ్మ, నాన్న, నా సిస్టర్స్, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, నేబర్స్ అందరూ రిక్కిని బ్లెస్ చేయడానికి వచ్చారు. పచ్చ కళ్యాణి తెచ్చా తెచ్చా.
ఏమంటున్నావు అది కాదు పేరు. రిక్కీ కూడా చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో లేదో రుద్వేద్ గొడవ మొదలు పట్టేశాడు అనమాట. అక్కడ వాటర్ బలూన్స్ ఉంటే చూసి ఫస్ట్ నేను వాటర్ బలూన్స్ కొట్టాలి, నేను హోలీ అనేసుకున్నాడు రుద్వేద్ అనమాట. అక్కడ కలర్స్ అవన్నీ చూసి హోలీలో ఆడాలి, రిక్కీకి అన్నీ పూయాలి అని వాడిని కంట్రోల్ చేయలేక వాడిని ఆ పక్కకి బలవంతగా లాక్కుని వెళ్ళాము. ఆ తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట. మాతో మొదలయ్యి ఆ తర్వాత పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరే వచ్చి రిక్కీని ఆశీర్వదించారు. పెద్దవాళ్ళ ఆశీర్వచనాలతో మొదలైన ఈ కార్యక్రమం రుద్వేద్ అల్లరితో సందడి సందడిగా కొనసాగింది. తప్పదని ఒప్పేసుకున్నాడు. పెద్దవాళ్ళందరూ అయిపోయాక రిక్కీ ఫ్రెండ్స్ అందరూ రిక్కీని ఒక ఆట ఆడుకున్నారనమాట. బాగా పూసేసి ఇంకా వాడిని ఏడ్పించడమే తక్కువ అని చెప్పాలి. అలా వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. అలా చేస్తుండగా వాడి కంట్లో నలుగు వెళ్ళిపోయింది, అది కొంచెం ఇబ్బంది పడ్డాడు. సో అలా నలుగు కంటికి పడి ఇబ్బంది అయినా ఆ తర్వాత సందడిగా మంచిగా జరిగిపోయింది అనమాట. రిక్కీ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఫుల్ హ్యాపీగా ఫ్రెండ్స్ అందరితో కలిసి బాగా వాడిని చూస్తూ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. రుద్వేద్తో పాటు నిరుపమ్ కజిన్ సిస్టర్ వాళ్ళ అమ్మాయి, తన పేరు నివి, తను కూడా రిక్కీ మీద నీళ్లు పోస్తూ ఒక ఆట ఆడుకుంది వాడిని. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా బాగా కలర్స్ అనగా ఇంకా వాటర్ అనగా ఫ్లవర్స్ తర్వాత చాలా ప్రాపర్టీస్ ఉండిందనమాట. లైక్ కళ్ళజోడు పెద్దగా అవన్నీ పట్టుకుని వాటర్ గన్స్ పట్టుకుని దాంతో ఆడుకుంటూ ఇలా ఒక ఫన్ ఫీల్డ్ ఫంక్షన్ లాగా మారిపోయిందనమాట. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో రిక్కీ కదా తడుస్తాడు, మేము తడవమో అనుకున్నాము. చూస్తే మా మీద కూడా రిక్కీ నీళ్లు పోసేశాడు. ఇంకా నేను మా ఆయన మీద నీళ్లు పోసేసాను. సో ఇలా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక్కరి మీద ఒక్కరు ప్రతి ఒక్కరూ అలా పోసుకుని చాలా బాగా జరిగిందనమాట.
It's a family party. It's a family party. A few hours later. రిక్కీకి ఇక్కడ మెహందీ వేయించాము, ఇక్కడ అమ్మ ఇక్కడ నాన్న అని వేయించుకోమని చెప్తున్నాము. వేయించుకోరా. నువ్వు ఇక్కడ నిరుపం అనేది ఫుల్ కవర్ చేసేసి పైన రిక్కీ అని వేయించుకుంటా. యాక్చువల్లీ మెహందీకి వేరే డ్రెస్ అనుకోలేదు, ఉన్న డ్రెస్లోనే అది అయిపోగానే వెంటనే ఇక్కడ వచ్చి మెహందీ వేయించుకుందాం అనుకున్నాము. చూస్తే మొత్తం నీళ్లు పోసేశారు, తడిచిపోయాను మొత్తం. మా ఆయనేమో నువ్వు తడవు కదా, నిరుపం కదా తడుస్తాడు, నీకెందుకు అవసరం లేదు. బడ్జెట్ సేవింగ్. మెహందీ ఎప్పుడు ఫంక్షన్స్కి ఓన్గా వేసుకునేదాన్ని పిచ్చి పిచ్చిగా. ఈరోజు అక్క మెహందీ దాంట్లో చూడండి ఎంత బాగుంది. రుద్వేద్ కూడా ఇష్టం, రారా అంటే వాడు రాలేదు. రుద్వేద్ పైన ఆడుకుంటూ ఉన్నాడు. మెహందీ అన్నారని గ్రీన్ ఫ్రాక్ వేసుకున్నాం కంఫర్టబుల్గా. మమ్మీ సింపుల్గా వేయించుకున్నారు, నేను ఇలా కావాలి ఫ్లవర్ లాగా అని. ఇప్పుడు ఇదే ట్రెండింగ్, ఎవరు చూసినా ఇదే ఉంది.
నా మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను ఇంత లెంత్గా మెహందీ పెట్టించుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నా మ్యారేజ్లో కలర్ రాలేదు, అప్పుడు చాలా బాధపడ్డాను. అట్లీస్ట్ ఇప్పుడైనా వస్తుంది అనుకుంటున్నా. యా అవును. సో ఎవ్రీ టైం నేను షూటింగ్ కంటిన్యూటీ ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది, అలా వేయించుకోలేదు అనమాట. కాకపోతే ఈసారి నాకు చాలా గ్యాప్ ఉంది, ప్రాబ్లం లేదు. ఎలా ఉంది? ఎక్కడ ఖాళీ ఉంది? మొత్తం నింపేసావు, మొత్తం నింపేసావు. పాప మెహందీ ఆర్టిస్ట్ని అందరికంటే ఎక్కువ కష్టపెట్టింది నువ్వే. ఇటు తిప్పి అటు తిప్పి పైకి ఎత్తి కిందకి దించి. ఇంతకు ఎలా అని చెప్పు. బాగుంది, బాగుందా? బ్యూటిఫుల్. ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడే అన్నమాట ఇలా వేసుకోవడం. నాకు తెలిసినంత మెహందీ ఇక్కడి వరకే తెలుసు, కానీ ఈవిడి వల్ల ఇంత మెహందీ ఓకే ఓకే నాకు తెలియక బై మిస్టేక్. పేరు ఫంక్షన్ ఏమో రిక్కీ పేరు, జరిగే డెకరేషన్లు హడావిడి అంతా ఈవిడ. ఎప్పుడు అలానే ఉంటుంది మరి, పెళ్లిలో పెళ్లి కూతురు కన్నా చుట్టూ ఉన్న వాళ్ళదే ఎక్కువ హడావిడి ఉంటుంది. సో అలా ఇది కూడా అంతే. మా అబ్బాయి దొరికి ఫంక్షన్ అయినా ఫుల్ పండగ అంతా. సో ఫస్ట్ డే మాత్రం చాలా అద్భుతంగా హ్యాపీగా అందరూ రావడం, అందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా ఆనందంగా జరిగింది. అండ్ ఫుడ్ తినిపించుకున్నట్టున్నావు కదా చక్కగా. మా అక్క తినిపించారు, మా అక్క తినిపి లేదంటే నీతో తినిపించుకుందాం అనుకున్నాను, నువ్వు తప్పించుకున్నావు. తిండి నీళ్ళ కంటే ముఖ్యం ఏంటంటే అలంకరణ. సో అలంకరణ మీద పెట్టే శ్రద్ధ, తిండి పాప మెహందీ వేసుకుంది, తిండి నీళ్ళ మీద కూడా. ఇదంతా ఏదైనా ఉందా? నేను అనేది నీ మీదే నీకు లేదు. నువ్వు తింటున్నావు, నువ్వు తిన్నాకే నేను తిన్నాను ఫస్ట్. అది గమనించావు నువ్వు. నేను పొద్దున్న టిఫిన్ కూడా తిన్నా, టిఫిన్ కూడా చేసాను పొద్దున్నే ప్లేట్ పట్టుకుని. అది అడిగావా నన్ను? చెప్పు, మాట్లాడు. అది అడిగావా నన్ను? టిఫిన్ చేసావు అడిగావా? నువ్వు తిన్నావు, నువ్వు తింటావు, నేను చూశాను, నాకే ఎదురొచ్చావు. అది ఛాన్స్ దొరికితే చాలు, ఎదురుదాడి చేయడానికి రెడీ అయిపోతాయి. సరే, ఎనీవే హల్దీ అండ్ మెహందీ చాలా అద్భుతంగా, గ్రాండ్గా, ఆనందంగా జరిగింది. ముఖ్యంగా అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో.
నెక్స్ట్ మరి రేపు అసలు ఈవెంట్ ఉంది. మార్నింగ్ ఇంట్లో వ్రతం ఉంది, ఈవినింగ్ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉంది. సో అది కూడా నేను వీడియో చేస్తాను, మీకు చూపిస్తాను. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. బై బాయ్, లవ్ యూ ఆల్.